వస్తుందిరా, తెల్ల వస్తుందా? నల్ల వచ్చి పాడవుతుంది. బాలను ఎవరు? బట్టలా బట్టలు లేవు. ఇదో ఇది కాదురా బాయిలు దురుచడానికి లేదు. మళ్ళా అది అద్దం దురుచుకునే బట్ట అలా పడే, అద్దం దురుచుకునేది అక్కడే. అప్పుడు బండి చేపైతే బొడవలు దాంట్లో బట్టలు కాదు. దీన్ని ఉత్తుకోవడం ఏమి ఉండదు దీనికి. ఇది మార్పు సార్ ఫోన్ చేస్తున్నాను సార్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ లాక్స్. మనకైతే ఇలా అయితే ఎటు కిరాయిలు లేవు, బండ్ల పని అవుతుంది. దీని రేరేటర్ మొత్తం జామ్ అయిపోయి నల్లగా వెళ్తుందంట. అందుకోసమని దీన్ని ఇలా సాఫ్ చేద్దాం రేరేటర్ది. మళ్ళీ కూలెంట్ డబ్బా మొత్తం సాఫ్ చేద్దాం అనేది ఇలా వచ్చిన పార్కింగ్ అయితే వచ్చినాం. ఇది మొత్తం నిన్న మామూలుగా అయితే నిన్న చూసినాం మేము. నిన్న చూసిన తర్వాత అర్థమైంది ఇంత ఘోరంగా అయిపోయింది. మామూలుగా బండి కొంచెం డిఫరెంట్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి నిన్న చూసేసరికి ఇట్లా మ్యాటర్ అయితే బయటకు వెళ్ళింది. మామూలుగా కూలెంట్ డబ్బాను లోపల పట్టుకొని చూడంగానే మొత్తం నల్లగా అంటుతుంది. సరేలే ఇలా ఎటు లేవు కదా కిరాయిలు, ఇలా అయితే పని పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా ఇదే పని పెట్టుకున్నాము. నా బండికి కూడా జాయింట్ బోల్ట్ సౌండ్ వస్తున్నాయి, లూజ్ అయినాయి. అవి ఒకటే సౌండ్ టక్ 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 సౌండ్ వస్తుంది. అవి కూడా ఫిట్ చేద్దామని చెప్పేసి 2 బండ్ల పని అయితే ఒకటేసారి పెట్టుకున్నాము. దీనికి ఎక్కువ ఏం పని ఏం లేదు. మామూలుగా అయితే ఆయిల్ చెకింగ్ ఒకటి చేసుకున్నాము, జాయింట్ రాడ్ బోల్ట్లు ఒకటి, ఈ 2 తప్ప వేరే ఏం లేవు. అన్నా లూజ్ ఏం లేవు. ఇటు సైడ్ అయితే ఇదేం లేదు. ఇటు సైడ్ ముందు పోతా. ఈడ హౌసింగ్ కార్డ్ ఏం లేదు, టైటే ఉంది. ఇవి కొంచెం లూజ్ ఉన్నాయి. అమ్మా జాయింట్ రాడ్ బోల్ట్లు అయితే లూజ్ ఉండేది. నేను మొత్తం అయితే టైట్ చేసేసిన. ముంగటివి వెనకవి 2 అయితే లూజ్ ఉండే, 2 టైట్ చేసేసిన. అయిపోయింది దీని బండిది. నెక్స్ట్ ఆ బుల్లోరా బండిది అయితే రేరేటర్ సాఫ్ చేసేది ఉంది. రేరేటర్ కూలెంట్ డబ్బా అవి సాఫ్ చేసేది ఉంది మొత్తం. నెక్స్ట్ అది ఆల్రెడీ అది ఓపెన్ చేసి మళ్ళీ దీనికి వచ్చిన. ఒకటేమో మా బావ చేస్తుంటే ఒకటి నేను చేసుకుంటూ వస్తున్నా తొందరగా అయిపోతాయి అని. నెక్స్ట్ అయితే ఆ బండి కాడికి అయితే పోదాం. ఇంకా తీయలేదా నువ్వు? తీసినావేమో కదా. ఇంకా తీసి ఉంటే తెలియపోతుందేమో అనుకున్నా. ఇంకా తీయలేదా అన్నాను. కూలెంట్ వాటర్ గ్రీన్ కలర్ నుంచి మొత్తం బ్లాక్ కలర్ మారిపోయింది. మొత్తం నల్ల బొగ్గు తీరైంది. ఒక్కసారి చూడు ఎంత కర్రగా అయిందో. వస్తుందిరా, తెల్ల వస్తుందా? నల్లగా వచ్చి పాడవుతుంది. చాలా తెల్లగా వచ్చింది. నల్లగా వస్తుందా? అప్పుడు అంత వచ్చిందా? ఫస్ట్ అంత వచ్చిందా? ఫస్ట్ అంత వచ్చిందారా?
అయిపోయింది దీంట్లో మొత్తం అదే ఉందిగా. అది ఉందిరా సరుపు తీసుకొని వేయాలి. కూలెంట్ వాటర్ని ఎప్పుడైనా మీరు గ్రీన్ కలర్ ఉన్న కూలెంట్ వాటర్ని బ్లాక్ కలర్ కూలెంట్ వాటర్ చూసిరా? ఒకసారి చూడరు మీరు కూడా. బ్లాక్ కలర్ కూలెంట్ వాటర్ ఇవి మా బండికి స్పెషల్ ఉంటాయి అన్నీ. మొత్తం నల్లగా అయిపోయింది, అదంతా అతుకపోయింది లోపలంతా అడుగున. ఇంతకుముందు చూస్తేనేమో అంత నల్లగా కనబడ్డది, ఇప్పుడు చూడండి మొత్తం వైట్ కలర్ మామూలు నీళ్ళలాగా వస్తుంది. అంటే కొంచెం 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 వెళ్తుంది, మొత్తం వస్తలేదు అది. కొంచెం 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 అట్లా అని మొత్తం వాటర్ లాగానే కనబడుతుంది, బ్లాక్ ఏం కనబడతలేదు అందులో. చూడు మొత్తం వాటర్ లాగానే కనబడుతుంది, ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అవుతుంది. చూడండి బ్లాక్ పడుతుంది ఇప్పుడు. అదంతా ఎడారి ప్రాంతం కదా, కొండలు కూడా ఎటుంటాయి, చెట్లు కూడా ఉండవు దానికి. మేము 3 గంటలకు వెళ్ళిపోయినాము. గుంతకల్కి 20 కిలోమీటర్లు అంటే పడుకున్నాం. ఆడ 5 గంటలకు రాంటుంది కదా, 20 కిలోమీటర్ అని చెప్పి 3 గంటలకి ఒక్క చెట్టు కనబడతలేదన్న. చెట్టు కాదుగా, ఆ గుంతకల్ దగ్గర తోలు కడుతురు. కూలెంట్ డబ్బాలు అయితే సర్ఫ్ నీళ్ళు వేసి కొంతసేపు ఒక అర్ధ గంట 40 నిమిషాల దాకా నానబెట్టినాము. నానబెట్టిన తర్వాత మొత్తం బయటకైతే వెళ్తుంది. ఇంకా ఉంది దాంట్లో సైడ్లకు బ్రష్ ఉంది, బ్రష్ లేకుండా ఇసుకేసి రుద్దితే పోతుంది. ఇసుకతో పెట్టి బ్రష్ ఈ కట్టెలు ఏమైనా పెట్టి ఇట్లా సైడ్లకు గుద్దాల. మరి కొంచెంసేపు నానబెట్టిన సర్ఫ్ వేసి నానబెట్టి ఏం చేసిన అంటే కొంచెంసేపు నానుతుంది కదా, పచ్చిగా అవుతుంది. పచ్చిగా అయిన తర్వాత మళ్ళీ రుద్దుతున్నా. అది బ్రష్ మన పండ్లు దొమ్మే బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ వేసి రుద్దిన కొంతసేపు. అది ఎంత రుద్దినా కానీ అసలు నాకు అసలు సంబంధం లేదు అన్నట్టు చేస్తుంది. మొత్తం కలర్ లోపల అతుక్కపోయింది, మొత్తం గడ్డలు గడ్డలు లాగా. అది ఎంత రుద్దినా ఏళ్ళు మండుతున్నాయి కానీ అది మాత్రం కరుగుతలేదు. అది మొత్తం సున్నంలా గట్టిగా అయిపోయింది మొత్తం లోపల. అది ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉన్నది ఏముంది, ఇట్లా కాలేదు అంటే ఇసుకేసి రుద్దుడే. ఇసుకేసి ఊపినామంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది, ఎందుకంటే ఇసుకతో రాళ్ళు రాళ్ళు ఉంటుంది కదా, గడ్డలు ఉన్నది మొత్తం కొట్టుకపోతుంది ఊపి ఇప్పుడులా. అదే అనుకున్నా, అంతవరకు ఊపిన రుద్దినా కానీ రాలేదు. నెక్స్ట్ అయితే ఇసుక పోసిన, అలా ఇసుక పోసి కొన్ని నీళ్ళు తీసేసిన. నీళ్ళు తీసి నీళ్ళు పట్టుడు కూడా ఫుల్ పట్టినా నేను. అట్లని చెప్పి కొన్ని నీళ్ళు తీసిన, కొంచెం ఇసుక పోసి ఊపినా కానీ ఎంత ఊపినా కానీ అది ఆ నుంచి కదలం కూడా కదులుతలేదు, వెళ్తలేదు బయటికి. అది చాలా అతుక్కపోయింది, చాలా రోజులు అయిపోయింది అది తీయక 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 మొత్తం జామ్ అయిపోయింది లోపటి నుంచి. మామూలుగా అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి, నెల కన్నా 15 రోజుల కన్నా ఒకసారి అట్లా తీస్తుంటే జర ఫ్రీ అవుతుంటుంది. ఇది కాక అది మా సురేష్ బాబు బండి కదా, ఎక్కువ రోజులు వాడలేదు. కొన్ని రోజులు బయటనే పక్కకు పెట్టేసినట్ల వల్ల దీన్ని జామ్ అయిపోయింది. నల్ల కలర్ కాస్త ఎర్ర కలర్ అయిపోయింది మొత్తము. అది మొత్తము సిలిం పట్టేసింది లోపటంతా, సిలిం కలర్ అంతా బయటకు వచ్చేసింది. అది అట్లా ఇసుకతో కూడా పోలేదు, మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి లోపల మొత్తం గీరిన వచ్చిన కాడికి వస్తుంది అని చెప్పేసి మొత్తం గీరుతున్నా కానీ అట్లా కూడా వెళ్తలేదు. ఎంత అందుతే అంతవరకు అయితే గీరిన దాంతో. తర్వాత మళ్ళీ సైడ్లకు ఉన్నది మొత్తం బ్రష్ తోటి మళ్ళీ గీరి స్టార్ట్ చేసిన. మొత్తం అతుక్కపోయింది, అది వెళ్ళేటట్టు కూడా లేదు. అది మామూలుగా యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ పోస్తే పోయేటట్టుంది ఇప్పుడు. అది లేకుంటే రాదు. అది మామూలుగా కెమికల్ ఉంటుంది కదా, కెమికల్తో మామూలుగా కెమికల్ పోసి రుద్దితే వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఈ టైంలో ఎవరిని అడగాలి, కెమికల్ యాసిడ్ పోస్తే ఆ డబ్బా కూడా పోతుంది. మళ్ళీ కొత్త డబ్బా తెచ్చుకోవాలా, కొత్త డబ్బానే. అది మొత్తం అది వాడక అట్లా అయిపోయింది. మొత్తానికి ఆ బ్రష్ కూడా మొత్తం మొద్దుపోయింది. అది పోతలేదు దాంతో. ఇది కొంచెం అంతా మస్తు పోవాలి. చూడాలా, చూడు ఇంకా ఇంత ఉంది.
సైడ్లో స్కూల్ ఎవరు పెట్టి ఈకిన పోతున్నది అది పెద్దలు పెద్దలు వస్తుంది. ఎన్ని నీళ్ళు పోసే కొద్దీ అది మాత్రం అట్నే అయితేనే ఉంది, వస్తూనే ఉంది. కొంచెం తగ్గింది, కొంచెం స్టార్ట్లో పెడుతున్నాము, కొంచెం మొత్తం మసులుతుంది కదా, మసిలిన తర్వాత మళ్ళీ కింద నుంచి మూత తీసేస్తున్నాం. మూత తీసిన తర్వాతనేమో మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ అట్లా ఎంతసేపు నల్లగా వచ్చే కొద్దీ అట్లా తీసేస్తున్నాం, మళ్ళీ పెడుతున్నాము. అట్లా దగ్గర 4-5 సార్లు చేసినాము, అయినా అట్లనే అవుతుంది. తర్వాత ఇక లాస్ట్ ఒకసారి చూద్దాం మళ్ళీ ఉంటుందో అన్నట్టు మళ్ళీ ఒకసారి ట్రై చేసినాము. వస్తూనే ఉంటుంది, సాఫ్ చేసే వరకు వస్తూనే ఉంటుంది. ఇప్పటికే దగ్గర 4 నుంచి 7 బకెట్ల మధ్యలో నీళ్ళు పోసినాము. ఇక పోసే కొద్దీ నల్లగా వస్తుంది. ఇప్పుడు చూద్దాము ఏమన్నా కానీ లాస్ట్ సార్ అని చెప్పి చూసినా పర్లేదు, నల్లగైతే ఏం కనబడతలేదు. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి లోపల, అదొక భయం అవుతుంది పట్టుకుంటే ఏమవుతుంది అని. లాస్ట్కి అయితే మొత్తం పట్టుకున్నాగా ఏమన్నా కానీ ఏం బ్లాక్ అంతా ఏం లేదు, మొత్తం వెళ్ళిపోయింది, నల్లది మొత్తం వెళ్ళిపోయింది. సాఫ్ చేసి మొత్తంకి అయితే అది కూడా ఫిట్ చేసి వస్తున్నాం ఇద్దరం కలిసి. అది కూడా మొత్తం బొగ్గు అయిపోయింది. ఇప్పుడు జర బయట లోపల అంతా సాఫ్ అయిపోయింది. బయట మొత్తం మంచిగా తుడిచి పెట్టేసినాం. ఇక ఫిట్టింగ్ అయితే వేసేస్తున్నాం. ఇక తర్వాత సంగతి తర్వాత ఇక ఆ మాత్రమే వచ్చింది, ఇక లేకపోతే కొత్తది వేసుకొస్తుండే. బాబు ఇది తీస్తే వేడుకునే నీళ్ళు రేడియేటర్వి పైన పట్టుకుంటేనే కాలుతున్నాయి అవి. ఒక కింది మీద అయిపోయినా పంతే ఇంకా అవన్నీ సాఫ్ చేసిన తర్వాత మాత్రం పోయి 3 కూలెంట్ డబ్బాలు అయితే పట్టుకొని వచ్చింది. 3 కూలెంట్ వాటర్లు ఇవి పోసినామంటే అయిపోతుంది. ఇక ఇప్పటికైతే పోసినాక తెలుస్తుంది మళ్ళీ నల్లగా వస్తుందో ఇదే కలర్ వస్తుందో. ఇక పోసిడైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్ ఉందో, తర్వాత ఎంత బ్లాక్ అవుతుందో తర్వాత. ఇప్పుడు అయితే ఏం కాదు, మొత్తం ఏడుకాడికి మొత్తం క్లీన్ అయిపోయింది. ఆల్రెడీ ఒక డబ్బా పోసిండు, తర్వాత 2వ డబ్బా అయితే స్టార్ట్ అయిపోయింది. కింద పెట్టిన చూడు. ఆ డబ్బాలో కొన్ని వాటర్ పోసుకొని లెంత్ ప్రకారం పోస్తుండు. 3 లీటర్లు కూలెంట్ పోసినప్పుడు 2 లీటర్లు వాటర్ పోయాలి కదా అని చెప్పేసి 2 లీటర్ వాటర్లు అయితే కలుపుతుండు. కొలత ప్రకారం కొలత పెడుతుండు. మనకు అట్లయితే లెక్క ఉంటుంది కదా, లీటర్కి లీటర్ 1 లీటర్ ఎక్కువ పెట్టిండు కూలెంట్ అయితే. వాటర్ ఎక్కువ కూలెంట్ ఎక్కువ పెట్టినాం. మొత్తం 5 లీటర్లు పట్టిందా? కొన్ని మొత్తం ఎయిర్ మొత్తం లాక్ అయిపోయింది కదా, ఎయిర్ మొత్తం పోయేంత వరకు పోస్తూనే ఉండాలి. అది పైకి వస్తుంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా సగం 2 దాంట్లో పోసి ఒక దీంట్లో ఒకటి పోస్తుండే ఆల్రెడీ. మళ్ళీ దీంట్లో నుంచి సగం దాంట్లో పోయాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం కూలెంట్ డబ్బాలు అయితే వాటర్ పోయలేము కదా, దాంట్లో కూడా కూలెంట్ ఉండాలి కదా, అందుకోసం కూలెంట్ ఎక్కువ పోస్తుండే దాంట్లో. ఆల్రెడీ చూసినాం కదా మొత్తం నల్లగా అయిపోయింది. ఇక బండిలో కూలెంట్ చేంజ్ చేసిన తర్వాత హీటింగ్ అయితే పెట్టాలి కదా. కొంచెం హీట్ అయిన తర్వాత బండి ఎక్కువ వాటర్ బాయిల్ అవుతుందా లేకుంటే రివర్స్ కొట్టేస్తుందా అని చెక్ చేయడానికి అయితే బండి స్టార్ట్లో పెట్టాను. ఇక అంతవరకు మనం ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి బండి అయితే కడుక్కుంటూ అయితే స్టార్ట్ చేసేసిన. మామూలుగా అయితే బండి అంతా దుమ్ము ఉంది. మామూలుగా క్యాబిన్ లేకుంటే బాడీ 2 కలిపేసి కడుగుదాం అనుకున్నా. కాకపోతే వాటర్ కూడా స్లో వస్తున్నాయి, చాలా స్లో. కరెంట్ చూడండి, అది పెట్టి కూడా 10 నిమిషాల పైన అయిపోయింది. అట్లా అని చెప్పి స్లో అయిపోతుంది. తర్వాత ఏం చేసినా కొన్ని వేరే పక్కన ఉన్న డ్రమ్లో కొన్ని పోసుకొని తర్వాత నల్ల కింద పెట్టాను, ఎందుకంటే వాళ్ళకు కూడా డౌట్ రావద్దు అనేసి. కొన్ని పోసుకుంటా మొత్తం బండి అయితే కడుక్కుంటున్నాం. బండి మాత్రం తక్కువ మనం మెరుస్తుంది. మళ్ళీ ఫస్ట్ అయితే వాటర్ కొట్టేసిన ఉన్న దుమ్ము వెళ్ళిపోతుంది కదా, వాటర్ కొట్టేస్తే ఉన్న దుమ్ము వెళ్ళిపోతే తర్వాత బట్ట పెట్టి అయితే కడుగుదాం. తర్వాత 3సారికి అయితే పొట్టి బట్ట పెట్టి దూసినాం అనుకో ఇంకా క్లీన్గా కనబడుతుంది బండి. ఇక అట్లా అని చెప్పేసి అయితే బండి మీద అయితే మొత్తం వాటర్ కొట్టుకుంటూ వచ్చేసిన. మనకు మెయిన్ క్యాబిన్ బాడీ అంతా ఎవరు పట్టించుకోరు, కానీ దూరం నుంచి క్యాబిన్ చూసేసరికి
లుక్ మంచిగా కనపడాలా అని చెప్పేసి కొంచెం అట్రాక్షన్ కనబడాలని చెప్పి దుమ్ముతో ఏం కనబడతలేదు, మొత్తం మూల పెట్టిన బండిలాగా అయిపోయింది. అట్లా అని చెప్పేసి మొత్తం వాటర్ కొట్టుకుంటే అయితే వచ్చిన. మామూలుగా వాటర్ వాష్ చెప్పేసి ఇంకా బొమ్మ ఎత్తుండే బండి అయితే, కానీ అట్లా కాలే. ఉన్న టైమింగ్లా ఆల్రెడీ చీకటి పడితేనే ఉంది. అట్లా అని చెప్పేసి అయితే దన కానీ చేస్తున్నాను ఆ పని అయితే. అందుకని ఇక పైకి ఎక్కేసిన. మొత్తం ఫస్ట్ అద్దం నుంచి స్టార్ట్ చేసిన. అద్దం కడిగేసిన తర్వాత అద్దం మంచిగా రుద్దుదాం. అద్దం మీద ఎందుకంటే మనం పోయే కొద్దీ ఆ పురుగులు దోమలు అన్నీ చచ్చి మొత్తం జిడ్డు అయిపోయింది అద్దం అంతా. దానివల్ల నాకు కూడా కొంచెం కష్టం అయిపోతుంది. అట్లా అని చెప్పి ఫస్ట్ అద్దం కడుక్కుని అద్దం తర్వాత మొత్తం రుద్దుకుని ఒకసారి బాడీ అంతా. మనకి ఏమున్న క్యాబిన్ కొంచెం లుక్ కనబడ్డదంటే ఏం బాధ అనిపిస్తుంది. బాడీ వేరే తీరు, బాడీలో ఎట్లయినా ఎందుకంటే మొత్తం దుమ్ము పడుతుంటుంది కాబట్టి బాడీ అంత అనిపించదు. ఏమున్నా కానీ దీంతోనే ఉంటుంది క్యాబిన్ తోటే. దూరం నుంచి చూస్తేనేమో బండి ఒక రేంజ్లో కనబడుతుంది, అమ్మ కన్ను కనబడుతుంది. కొన్ని వాటర్ కొట్టినామంటే రుద్దిన తర్వాత ఇంకా మంచిగా కనబడుతుంది. అది కాక మనకు ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు వేసుకున్నాం కదా, దాంట్లో అన్ని పురుగులు జమ అయిపోయినాయి. పడి జిడ్డు అయిపోయింది అది. ఇక అట్లా అని చెప్పి దన తుడిచేసిన. అది కూడా ఇప్పుడు దాన్ని తుడుస్తుంటే గలీజ్ అనిపిస్తుంటుంది అని చెప్పి కళ్ళు మూసుకొని తుడిచేసిన మొత్తం దాన్ని. నెక్స్ట్ అయితే వాటర్ కొట్టేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ జిడ్డు అయిపోయింది, బట్ట కూడా గబ్బు అయిపోయింది అది. తర్వాత ఇక వాటర్ కొట్టేసినాం అనుకో బండి కూడా ఫ్రెష్ అయిపోతుంది. మొత్తం మట్టి దగ్గర ఎక్కలేని మట్టి మొత్తం బండిలో ఉంది లోపల. కాకపోతే క్యాబిన్ లోపల ఏం తుడవలేదు నేను, ఖాళీ బాడీ క్యాబిన్ ఒకటి మామూలు బయట కడుక్కుంటూ వచ్చిన. ఎందుకంటే నల్ల బంద్ అయిపోతుంది మనకు. నల్ల బంద్ అయిపోయింది అంటే మళ్ళీ ఎవరిని అడగనీయకుండదు, నల్ల రాదు. మళ్ళీ తెల్లారి వస్తుంది నల్ల. తెల్లారి మధ్యాహ్నం దాకా వస్తుంది, మనం ఉండాలి కదా. ఏ టైంలో ఏ కిరే వస్తే చెప్పలేము. ఎట్లా అని చెప్పేసి అయితే దన కడుక్కుంటూ వచ్చేసిన. ఇక మా బాగుండేసి దాని టెంపరేచర్ పెరుగుతుందా లేదా, ఇది హీట్ అవుతుందా బండి అని చెప్పి అది చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మామూలుగా పోయి చూసేసిన ఒకసారి. ఇంకా ఏం కాలేదంటే వాటర్ బాయిల్ అయితే ఇంకా కాలేదురా, ఇంకా వేడి అయితే అప్పుడు తెలుస్తుంది అని చెప్పిండు. సరే అయితే అని చెప్పేసి అయితే నేను చూస్తున్నా. అంతవరకు ఎందుకు ఆల్రెడీ కడిగి రుద్దిపోయినా, ఆల్రెడీ మట్టి మొత్తం గాడుతుంది చెప్పి తర్వాత నీళ్ళు కొడదాం అనుకున్నాను. ఇక నీళ్ళైతే కొట్టి స్టార్ట్ చేసేసినాను నేనైతే. మొత్తం ఇంకా బాడీ చూడండి, ముందు క్యాబిన్ చూడండి. బాడీ కన్నా క్యాబిన్ మంచి లుక్ కనబడుతుంది. తర్వాత అనిపించింది ఏమో వచ్చినాయి రాకపోయినాయి నీళ్ళు, ఉండకాడికైతే కొన్ని నీళ్ళు అయితే కొట్టేద్దాం బాడీకి కూడా అనుకున్నా. ఇక క్యాబిన్ మొత్తం రుద్దినా కాబట్టి క్యాబిన్కి అయితే నీళ్ళు కొట్టేసిన. నెక్స్ట్ పోయి మళ్ళీ అది సన్నగా దగ్గర అర్ధ గంట 40 నిమిషాలు పైన పట్టింది నాకు నీళ్ళకు. ఒక బకెట్ తర్వాత ఒక బకెట్ పెడుతున్నా, అది నిండే వరకు చాలా టైం పడుతుంది. ఈ బండ్లకి ఏంటంటే పైకి ఎక్కడానికి ఛాన్స్ లేదు. పాత బండ్ల కానీ అటు ఇటు ఎక్కొచ్చు, కానీ అటు కాలు పెట్టి ఇటు కాలు పెడదామంటే కాలు స్లిప్ అయిపోతుంది. నా చెప్పులు జారిపోతున్నాయి ఆల్రెడీ వాటర్ నాని. ఇక అట్లా అని చెప్పి పైన గట్టిగా రుద్దుకుంటూ వచ్చేసిన. పైన ముందుగా గట్టిగా రుద్దేసిన. ఇక పైకి ఎక్కడానికి వస్తలేదు, నా కాలు జారిపోతుంది ఆల్రెడీ. అటు కాలు పెడితే ఇటు జారుతుంది, ఇటు పెడితే అటు జారిపోతుంది. అందిన కాడికి రుద్దేసిన. ఇక పైన మొత్తం టాప్ పైన కూడా కొన్ని నీళ్ళు కొట్టేసిన ఆల్రెడీ. కొట్టిన తర్వాత క్యాబిన్ ఒక ఎత్తు అయితే పైన టాప్ నుంచి వచ్చే మట్టి ఎక్కువైపోయింది, మొత్తం పేరుకపోయింది మొత్తం ఏడుకాడికి మట్టి. ఇక సరే అని చెప్పి ఉన్న కాడికి అయితే అద్దాలు అవన్నీ కడుక్కుంటూ అయితే కూర్చున్నా. ఆల్రెడీగా మా బావది ఇంకొక 10-15 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆయన టెంపరేచర్ చెక్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఎట్లనే చెప్తాడు. అది అయిపోయిన తర్వాత ఇక మన బండి అయితే మన పార్కింగ్ ప్లేస్లో పెట్టేసుకొని ఇక మనం కూడా ఇంటికి వెళ్ళిపోవాలా. ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చినాం మేము ఒక పని అనుకుంటే ఒక పని పెట్టేసింది బులోరో బండి అయితే. మనకు చాలా ఘోరమైంది, మొత్తం జామ్ అయిపోయింది అది. దానివల్ల అయితే కోత కాదు అది గీకినా వెళ్తలేదు, రాకినా వెళ్తలేదు, ఇసుక పోసి రుద్దినా కూడా వెళ్తలేదు. బ్రష్లు అన్నీ ఖరాబ్ చేసిన దాంతో. ఇక సరేలే అని చెప్పేసి ఎట్లా ఇక అదైతే పోతే పోయిన కాడికే మంచిది లేదు అనేసి అంటే సరేలే అని చెప్పేసి అయితే మనం అయితే బండికి అయితే సర్వీసింగ్ అయితే కొట్టుకుంటున్నా. ఆల్రెడీ అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడే ఉంది, ఇటు సైడ్ కొడుతున్నా. అటు సైడ్ మనకు విడదీయడానికి ఛాన్స్ అయితే లేదు. అట్లా అని చెప్పి ఇటు వన్ సైడే పెట్టేసినాం మొత్తం అయితే. తర్వాత ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మన వీడియోలు అందరు చేస్తారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు ఒక్కోసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియోలు నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాయి. ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేసారు అనుకో, మీతో పాటు ఇంకొక వేరే వాళ్ళు చూడడానికి కూడా ఆప్షన్ ఉంటుంది.
ప్లీజ్. మొత్తానికైతే నా బండి అయితే అయిపోయింది, వాటర్ సర్వీసింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ అయితే బుల్లర్ ఒకటి ఉంది, ఆల్రెడీ చెకింగ్ అయితే పెట్టిను. అన్ని బండ్ల పని అయితే అయిపోయింది. ఇందుకైతే నేను ఈ బండి నడుచుకున్నాకైతే తీయనికైతే పోతున్నా. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.